సండే వచ్చిందంటే చికెన్ బిర్యానీ ఉండాల్సిందే. ఈరోజు నేను మీకు 1 కేజీ చికెన్ ప్లస్ 1 కేజీ రైస్ టోటల్ 2 కేజీ దమ్ చికెన్ బిర్యానీ ఈజీ ప్రాసెస్‌లో ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ మీరు చికెన్‌ని మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకోవడానికి 2 స్పూన్స్ పసుపు, 3 స్పూన్స్ కారము, ఇంకో 2 స్పూన్స్ ఉప్పు, ఇంకా గరం మసాలా 3 స్పూన్స్ వేసేసుకొని, తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అదొక 3 స్పూన్స్ వేసుకోవాలి. దాంట్లోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా ఇంకా 3 మిరపకాయలు వేసుకొని, తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్స్, ఇంకా 1 కప్ పెరుగేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లోనే కొద్దిగా ఆయిల్, ఇంకా ఒక నిమ్మకాయ రసం వేసేసుకొని, దీన్ని కాసేపు ఒక అరగంట పక్కన పెట్టుకొని, ఒక 70% కుక్ చేసుకోవాలి. ఇలా ఇలా అవ్వాలి అది. ఆ తర్వాత రైస్ కుక్ చేసుకోవడానికి ఒక కడాయిలో కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసేసుకొని, ఇక్కడ చూయించిన మసాలాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, షాహీ జీరా, జాపత్రి, ఇంకా బే లీఫ్ ఇవన్నీ వేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొద్దిగా పుదీనా ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం వాటర్ ఏసుకోవాలి. వాటర్ అనేది 1:3 రేషియో. మీరు 1 కప్ రైస్ తీసుకుంటే 3 కప్స్ వాటర్ వేసేసుకొని దాంట్లో కూడా ఒక 2 స్పూన్స్ సాల్ట్ ఏసేసుకొని బాగా బాయిల్ అవ్వాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత దాంట్లో 1 అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేయాలి. వేసేసి దాన్ని ఒక 70% కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత ఆ రైస్‌ని మీరు పక్కన తీసుకొని పెట్టుకొని తర్వాత ఇంకా మనం దమ్‌కి లేయరింగ్ చేసేయడమే. సో, లేయరింగ్ చేయడానికి ఒక లేయర్ రైస్, దానిపైన ఫ్రై చేసిన ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఇంకా కొంచెం నెయ్యి వేసేసుకొని చికెన్ వేసుకోవాలి ఒక లేయర్. ఈ చికెన్ లేయర్ బాగా స్ప్రెడ్ చేసేసుకొని దానిపైన రైస్ ఇలా మీరు మల్టిపుల్ లేయర్స్ వేసుకోవచ్చు. నేనిక్కడ 2 లేయర్స్ వేశాను. దానిపైన కొంచెం వాటర్ చల్లేసుకొని మూత పెట్టుకొని ఫస్ట్ 10 మినిట్స్ కొంచెం హై ఫ్లేమ్‌లో, తర్వాత 20 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టేసి దమ్ చేయడమే. అంతే.